రైతన్నలు సాగు వదిలి యూరియా కోసం రోడ్డెక్కి అన్నదాత అగచాట్లు పడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులకు ఎరువులు సరిపడా అందక, పంట అదనులో యూరియా అందక దిగాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దిక్కుతోచని రైతన్నలు నేడు అన్నదాత పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలకు అండగా నిలుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాల నుండి పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఎంపీపీలు ప్రభాకర్, సైమన్, వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్ బాషా, సూర్యనారాయణ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు రామలింగారెడ్డి, రైతు సంఘాల నేతలు అన్నదాత పోరుబాట పట్టారు. అన్నదాత కష్టాలను తీర్చాలని, యూరియా కొరత లేకుండా అందించాలని, ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ కు అందజేశారు. అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు కదం తొక్కారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 నెలలుగా యూరియా కొరతతో రైతన్నలు రోడ్డెక్కారని, కూటమి ప్రభుత్వం యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నారని, అయితే రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా యూరియా కోసం రైతులు ఎందుకు అగచాట్లు పడుతున్నారని ప్రశ్నించారు. యూరియా కొరత ఉందని టీడీపీ అనుకూల పత్రికల్లో కూడా ప్రధాన శీర్షికల్లో వార్తలు వస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన రీతిగా వ్యవహరించడం జరుగుతుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించలేకపోతున్నారని, ఉల్లి ధర పడిపోయిన పరిస్థితిలో ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తే రైతులు ఎందుకు రోడ్డెక్కుతారని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయం పండగలా ఉన్నదని, నేడు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని విమర్శించారు. అధికార యంత్రాంగం నిద్రపోతున్నదని, యూరియా పంపిణీలో టీడీపీ వారే వారికి చెందిన రైతులకే యూరియాను అందించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నేడు వ్యవసాయం మానుకునే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. నాడు రైతులపై బషీర్బాగ్లో జరిగిన కాల్పులు నేటికి రైతన్నలు మరచిపోలేదన్నారు. రైతులకు పార్టీలు అంటగట్టడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నల సమస్యలను పరిష్కరించాలని, వారి ఆవేదనను అధికారులకు విన్నవించేందుకు రైతన్నలకు అండగా రాకూడదా అని ప్రశ్నించారు. తమకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. కొరతతో యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నదని, పక్కదారి పడుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేలుకోవాలని, ధరల స్థిరీకరణ తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామని, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, రైతుల కోసం ఎందాకైనా వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైసీపీ నేతలు పద్మజారెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ నేతలు, రైతు సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్య మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రైతులతో అందరితో కలిసి నంద్యాల, ఆళ్లగడ్డ, పాండ్యం నియోజకవర్గం సంబంధించిన రైతులతో కలిసి ఈరోజు రైతులకు యూరియా అందలేదు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు అందరికి కూడా యూరియా రావాలని ఈ కార్యక్రమంలో మన పెద్దలు పోచా బ్రహ్మానందరెడ్డి గారు, శిల్పా రవి కిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు, ఎమ్మెల్సీ ఇస్సాక్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కొంతమంది నాయకులు, అదేవిధంగా రైతులు మొత్తం అందరూ కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొనడం, శేషరెడ్డి, సూర్యనారాయణ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులందరూ కూడా గత నెల రోజులు అంటే దగ్గర 2 నెలలు అయితే కూడా రైతులకు యూరియా దొరకని పరిస్థితి. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము యూరియా చాలా అన్ని దానిలలో ఫుల్ స్టాక్ పెట్టినాం, ఎవరికి రైతులకు ఇబ్బంది లేదు. కానీ రైతులకు యూరియా మీరు ఇచ్చేపట్టయితే ఎందుకు క్యూ లైన్లో నిలబడి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి, ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో ఉండి తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకు రైతులకు వచ్చిందో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో మీడియాలో మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకునే పరిస్థితులు ఉంటే మాత్రం ఎవరేం చేయలేం. కానీ మీరు మాట్లాడిన మీడియాలోనే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు రైతులకు యూరియా ఇక్కట్లని వాళ్ళే రాయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పేది కరెక్టా, మీ పేపర్లు రాసేది కరెక్ట్ అనేది కూడా ప్రజలు అంటే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ప్రజలను మభ్య పెట్టడం తప్ప ఏమాత్రం లేదు. ఈరోజు చెప్తాం మేము అన్ని కూడా సూపర్ 6 పథకాలు అన్ని కంప్లీట్ చేశామని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ కార్యక్రమాలు జరిగినాయో దానికి అదనంగా సూపర్ 6 ఇస్తామని చెప్పినారు. కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి, ఆ రోజు రైతు నిధి ఏర్పాటు చేసి ఆ రోజు రైతులకు అందరూ కూడా ఏ పంట గిట్టుబాటు ధర లేకపోతే ఆ పంట కొనిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేయడం జరిగింది. ఒకవేళ పంటలు పండించినది ఒకవేళ రేట్ లేకపోతే టమోటా కానీ లేకుంటే ఉల్లిపాయని ఇవన్నీ కూడా ఉల్లి కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున దగ్గర 9,027 క్వింటాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కొన్ని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఆ రోజు జగనన్న గవర్నమెంట్. కానీ ఈ రోజు ఏదో ఊరికే మేమేదో చేస్తున్నాము, రైతులకు 12 రూపాయలు ఇస్తున్నామని. కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ లో రైతులకు ఎంత గిట్టుబాటు ధర వచ్చింది. ఈ రోజు ఇచ్చే మీరు 1200, మొత్తం వాళ్ళ కూలీలు ఎంత, ఆడ పెరిగిన కూలీలకు ఎంత, వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా మార్కెట్ ఆడికి తీసుకురావాలనుకునే లోడింగ్ కూలీలు ఎంత, మళ్ళీ అన్లోడింగ్ కూలీలు ఎంత, మళ్ళీ మీరు మార్కెట్లో వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఎంత, ఇవన్నీ చూస్తే రైతులకు లాస్ట్కు వాళ్ళు కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవస్థ ఉందండి. ఈరోజు పెద్ద మేము చాలా 1200 ఇస్తాను. ఎవరికి మీరు ఇస్తున్నారు? మీరు ఆడ దళారులు మాత్రం 5 రూపాయలు 6 రూపాయలు వేయడం జరుగుతుంది. మీరు కొన్న డబ్బులు మేము ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు రైతులకు వాళ్ళ అకౌంట్లో పడతాయి? అది చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మీరేదో 12 రూపాయలు అని చెప్తాను, మార్కెట్లో ఇచ్చి 5 రూపాయలకు ఒకవేళ కమిషన్ అవి తీసుకోవచ్చు తప్ప 12 రూపాయలకు కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితి రైతు ఏ విధంగా నష్టపోతున్నది కూడా అది చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ రైతుల విషయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి. యూరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా అందేటట్టు ఏదో మేము 1 మూట ఇస్తాం 2 మూటలు ఇస్తాం అనేది కాకుండా మీ తెలుగుదేశం నాయకుల పెత్తనం తగ్గింది. ఊళ్ళల్లో మీ వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ల పక్కన నిలబడి వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి, అవసరం అనుకుంటే 20 మూటలు వాళ్ళకి ఇవ్వని చెప్పే అది లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఫ్రీగా అధికారులే పంచేటట్టు వాళ్ళకి ఏ రైతు పాస్బుక్ తీసేస్తే ఎవరికి ఏ రైతుకి ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వాలని అటు చేస్తే ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజు రైతులందరూ ఈ రోజు రోడ్ల మీదకి రావడానికి కారణం మీరే. మీరు రేట్లు యూరియా బాగా ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే ఎందుకు వస్తారు? ఎవరు రానేరారు. వాళ్ళకు రైతు ఆక్రోశం వాళ్ళ కడుపు కాలే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. కాబట్టి దాని అందరూ కూడా మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేసి రైతులకు మేము భరోసా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనేది రైతులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం మంత్రులు మాత్రం ఒక ఆయన వ్యవసాయంలో కూడా అనుభవం లేని ఆ నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి ఏంటో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో దీన్ని మా అన్పాపులర్ చేయడానికి మేము చాలా చేస్తాను. మీరు మంచి చేసేపట్టయితే మేమెందుకు రోడ్లు ఎక్కుతాము? మాకంటే ముందు రైతు సోదరులందరికీ ఉల్లికి గిట్టుబాటు ధర లేదు, వాళ్ళెందుకు రోడ్లు ఎక్కుతారు? వాళ్ళకు మేము మద్దతు ప్రకటించడానికి పోయినప్పుడు మీరు మంచి రేట్లు ఇచ్చేపట్టయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? కనీసం వ్యవసాయం మీద అవగాహన ఉండి వ్యవసాయదారులు ఏ విధంగా నష్టపోతున్నారు అది కేవలం ఏదో మేము చెప్తే అన్ని మీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సూపర్ 6 పథకాలు అన్ని ఇచ్చేసాం అయిపోయింది ఎవరైనా కాలేదంటే నాలిక మందం అనే పరిస్థితిలో ఉంటే మాత్రం ఎవరం కూడా ఏం చేయలేని పరిస్థితి.
నిజానిజాలు ప్రజలకు ఈరోజు రైతులు మీ తెలుగుదేశం గవర్నమెంట్లో రైతులకు అన్యాయం జరిగేది ఎప్పుడంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదలుకొని ఈ రోజు వరకు చూసినా కూడా చంద్రబాబు తెలుగుదేశం పరిపాలనలో చంద్రబాబు పరిపాలనలోనే ఈరోజు అన్యాయం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులకు మంచి న్యాయం, రైతులకు గిట్టుబాటు ధర, రైతు వ్యవసాయం పండగ అనే పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈ రోజు వ్యవసాయం దండగా అనే పరిస్థితులు ఈ రోజు రైతులు ఉండడం. అంటే మీరు చంద్రబాబు నాయుడే చెప్పడం అంటే ఒక 20 ఏళ్ల కిందటే చెప్పడం జరిగింది. కరెంటు రైతులకు ఇచ్చేస్తే దానివల్ల డబ్బులు రావు, అదే ఇండస్ట్రీస్కి ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పడం. ఇంకా లాస్ట్కి వీళ్ళు ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు యూరియా వాడద్దు, వేరే యూరియా మా అవన్నీ క్యాన్సర్ వస్తుంది. మీరు ఇవ్వడానికి చేత కాక ఇవన్నీ మాట్లాడేందుకు రైతులకు అవగాహన వచ్చేప్పుడు వాళ్ళే రైతులే మానుకుంటారు తప్ప మీరు ఇవ్వడానికి చేత కాకుండా ఈ మాటలు మాట్లాడడం కానే కాదు. ఖచ్చితంగా రైతులకు వేయండి, రైతులకు న్యాయం చేయండి, గిట్టుబాటు ధర కల్పించండి. ఖచ్చితంగా ఏ పంట కూడా నష్టపోకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటూ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా రైతులకు వాళ్ళ వెంట ఉండి ఖచ్చితంగా పోరాడతాం. మేము రైతుల పోరాటం ఏదానికైనా మా పార్టీ తరఫున మా నాయకుడు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నంద్యాల రెవెన్యూ డివిజన్ వారీగా రైతుల యొక్క కష్టాలని ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు రైతన్నలందరూ కూడా కలిసి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి కష్టాలు మొదలైనాయి అని చెప్పేసి మనం రోజు పేపర్లలో కూడా చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా యూరియా సంక్షోభం అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎక్కడా కూడా యూరియా సరఫరా జరగడం లేదు. ఒకవేళ సరఫరా జరుగుతుందన్నా సరే దాన్ని తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం వాళ్ళ రైతులు అని చెప్పేసి ఈరోజు రైతుల్ని విభజించి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఉందా లేకపోతే నిద్రపోతుందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి మీటింగ్లలో కూడా యూరియా కొరత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ బయట చూస్తే వారి మాస పత్రికల్లో కూడా వారికి అనుకూలమైన పత్రికల్లో కూడా ఈ రోజు యూరియా కొరత ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే పరిస్థితి ఆ వార్తలు వస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పడానికి నిజంగా మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం పండగ అనేది ఆంధ్రప్రదేశ్ లో రైతులు జరుపుకునేవాళ్ళు. కానీ ఈ రోజు పండగ కాదు, వ్యవసాయం దండగా మనం అందరం అసలు వ్యవసాయం మానుకోవాలనే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చిన దాఖలాలు ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినాయి. గతంలో కూడా చూసినాం, రైతులు ధర్నాలు చేస్తే బషీర్బాగ్ లో ఏ రకంగా అయితే కాల్పులు జరిపినారో మనందరికి ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఈ రోజు రైతులను దగ్గర 3 రోజుల నుంచి చెప్తున్నాం, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వస్తున్నాము అని చెప్తే ఈ రోజు పొద్దున తెల్లారుజామున వచ్చేసి నోటీసులు ఇస్తారు. 20 మంది కంటే మీరు మించి రాకూడదని చెప్పేసి మాట్లాడతారు. రైతన్నలు వాళ్ళ ఆక్రోశాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకోవడం కూడా తప్ప అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు రైతన్నలు మా వెంట రాకూడదు అంటే మీరు చేయాల్సిందల్లా వారికి యూరియా సక్రమంగా అందిస్తే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి ఉండదు. ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర కనిపించినా సరే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు రైతన్నలందరూ కూడా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చినారు, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది, అధికార యంత్రాంగం తీసుకొచ్చింది. అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు అధికార యంత్రాంగాన్ని పక్కన నెట్టి తెలుగుదేశం నాయకులు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఊర్లలో ఏ రైతుకి ఎన్ని యూరియా బస్తాలు ఇవ్వాలంటే ఆ ఊరు గ్రామ నాయకుడు అయినటువంటి తెలుగుదేశం నాయకుడు చెప్తే గాని ఇచ్చే పరిస్థితులు లేవు. కనీసం యూరియా వచ్చిందానన్నా సరే సక్రమంగా పంచుతున్నారంటే పక్కదారి పట్టించి దానిలను కూడా డబ్బులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. మరి ఇంత నీచంగా, ఎందుకంటే దాచుకోవడం అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు కనపడుతోంది. కానీ ఆఖరికి రైతులకు సంబంధించిన వాటిని కూడా దాచుకోవడం లాంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పడానికి నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. మరి ఇంత దిగజారిన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే అన్యాయంగా ఈ రోజు ఎక్కడైతే రైతులు సంక్షోభంలో ఉన్నారు, ఈ రోజు ఉద్యోగస్తులు సంక్షోభంలో ఉన్నారు, వ్యాపారస్తులు సంక్షోభంలో ఉన్నారు, ఏ ఒక్క పత్రిక కూడా లేకపోతే ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు.
మరి ఇప్పటికైనా మేల్కోవాలి. ఇప్పటికైనా రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని అన్నా సరే ఈ ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఇప్పటికైనా సరే అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకొని యూరియా సరఫరాలో ఎక్కడైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దాలని చెప్పేసి కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తాం. యూరియా కొరత మీద ధర్నా చేస్తూ మన నంద్యాల ఆర్డీఓ గారికి ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం తాలూకాల నుంచి పెద్ద ఎత్తున రైతులందరూ ఇక్కడ సమకూరి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఒక నెల క్రితం కలెక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది, జిల్లా మీద ఇట్లా యూరియా షార్టేజ్ ఉందని. ఇప్పటికీ నెల జరిగినా కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. మనం చూస్తే ఎక్కడ కూడా రైతులకు యూరియా అందే పరిస్థితి లేదు. ఈరోజు రైతులు ధర్నాలు చేస్తుంటే రోడ్లెక్కి కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే మా కాన్స్టిట్యున్సీలో ఆళ్లగడ్డలో కొండాపురం అనే సచివాలయంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తెలుగుదేశం నాయకుడు చెప్పిన వ్యక్తికి యూరియా లేదు, వేరే వ్యక్తికి ఇచ్చినాడని ఆయన్ని కట్టేసి కొట్టిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈరోజు. అంటే అధికార యంత్రాంగం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి తప్పితే మామూలు సామాన్య రైతుకి ఈరోజు యూరియా అందే పరిస్థితి లేదు. 280 రూపాయలకి 260 రూపాయలకి ఆర్బీకే ద్వారా యూరియా అందాల్సి ఉంటే ఈరోజు 500 రూపాయలు, 600 రూపాయలు, బ్లాక్ లో 700 రూపాయలు కూడా ఈరోజు యూరియా అమ్ముకునే పరిస్థితికి తీసుకెళ్లారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, దీనివల్ల ఎవరికి న్యాయం చేస్తున్నారు అని చెప్పి. అధికారంలోకి రాకముందేమో ప్రజలకి నేను అంత చేస్తా, ఇంత చేస్తా, నేను ఇంత మొగోడిని, అంత మొగోడిని అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు. ఏ రైతుల విషయాన్ని తీసుకోండి, ఈ సంవత్సరంలో తీసుకోండి, మొదట్లో మార్చిలో మామిడి పంటకి మద్దతు ధర లేదని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతే నేను 4 రూపాయలు ఇస్తాను. 4 రూపాయలు ఎవరికి వస్తుందయ్యా అని ఆ రోజు రైతులు మామిడి పండ్లు రోడ్ల మీద వేసి ట్రాక్టర్లు తొక్కించినారు. తర్వాత మొన్నటికి పొగాకు మనం చూసినాం, మీటింగ్ పెడతాడు, కొనుక్కోమని చెప్తాడండి. ఎవరు కొంటారంటే అది ఎవరు కొంటారు, మార్కెట్ ద్వారా కొంటాడా, ఎవరి ద్వారా కొంటాడు, ఏది చెప్పడు. కంపెనీలకు చెప్పినాను వాళ్ళు కొంటారు. ఆఖరికి రైతులు రోడ్డు మీద వేసి పొగాకు కాల్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు చూస్తే ఉల్లి, మొన్న మిర్చి, ఏ పంటకు కూడా మద్దతు ధర లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి ఒక నిధి పెట్టి రైతులకి ఇబ్బంది వస్తే ఆ పంటకి మద్దతు ధర లేకపోతే మార్కెట్ యార్డ్ల ద్వారా పంటని కొనుగోలు చేసి మద్దతు ధర ప్రభుత్వమే చెల్లించేది, ఎంత కష్టమైనా కానీ. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా అన్ని చెప్తాడు. ఈరోజు మన ఏదో రైతులకు వందనమా ఏదో వేసినాడు 5,000 రూపాయలు. ఏం చెప్పినాడు ఆ రోజు? నేను జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా 13,500 ఇస్తే కేంద్రంతో సంబంధం లేకుండా నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి, అంటే 2 సంవత్సరాలకు ఎంతకు రావాలి రైతులకి? 40,000 రూపాయలు రావాలా? 2 సంవత్సరాలకు 40,000 రూపాయలు రావాల్సి వస్తే మన 5,000 రూపాయలు తూతు మంత్రం చేసి కేంద్రం మళ్ళీ విడుదల చేసిన తర్వాత నేను ఇస్తా అంటాడు. అది కేంద్రంతో సహా కలిపడ్డా ఇప్పుడు 20,000. ఏ విధంగా మాట మార్చి ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ మా వెంట వచ్చినారంటే మీరు ఇస్తున్నారా, ఇవ్వడం లేదా రైతులకు యూరియా అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇప్పుడైనా అధికార యంత్రాంగం మేల్కొని ఖచ్చితంగా రైతులందరికీ యూరియా అందుబాటులోకి తీసుకురావాలా, ఉల్లికి మద్దతు ధర కల్పించాలా, మళ్ళా ధరల స్థిరీకరణ తీసుకొచ్చి ఏ పంట అయినా రైతుకి ఇబ్బంది కలుగుతుంది అంటే దానికి మద్దతు ధర ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. లేని పక్షంలో రైతులకి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లవేళలుగా అండగా ఉంటది. రోడ్డు ఎక్కనికైనా సిద్ధమే, ధర్నాకైనా సిద్ధమే. మీ తాటాకి సప్పుళ్ళకి ఎవరు భయపడేది లేదు, కేసులు పెడతాం అది ఇదంటే దానికి ఎవరు భయపడేది లేదు. ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడతాం, వాళ్ళ సమస్యలు తీర్చేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మా నేత జగనన్న ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు రాంభూపాలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు వెన్నంటి ఉంటూ మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు, అలాగే పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, కిషోర్ గారు, ఇంకా మిగతా నాయకులు అందరము కలిసి రైతులతో మేము ఎప్పుడు ఉంటాము, జగనన్న రైతుల పక్షపాతి అని చెప్పేసి రైతుల కష్టాలను మా కష్టాలుగా భావిస్తామని చెప్పి ఈ యూరియా కొరతకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రైతులకు ఏ రకంగా నష్టపరుస్తూ ఉందని చెప్పేసి మనం గత 6 నెలలుగా చూస్తూ ఉన్నాము. ఏ ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం, కొనుగోలు చేయడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడము మనం చూసాం. మామిడి రైతులను రేటు తక్కువ వచ్చాయని చెప్పేసి జగనన్న పలకరించడానికి పోతే మామిడి రైతులకు ఆదుకొని వాళ్లకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది పోగా కల్లిబూలి యాక్షన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుకోవడం అనేది చేస్తారు తప్ప రైతులకు మంచి చేసిన దాఖలాలు లేవు.
పత్తి రైతులను నష్టపరిచారు, మిర్చి రైతులను నష్టపరుస్తా ఉన్నారు. ఏ ఒక్క దానికి కూడా మద్దతు ధర లేకుండా పోతా ఉంది, ఆదుకునే దాఖలాలు లేకుండా పోతా ఉంది. ఈరోజు ఉల్లి రైతులు ఏ రకంగా ఎంత కష్టాలుగా ఉన్నారు, 12 రూపాయలు అని చెప్తా ఉన్నారు. ఏమవుతున్నది, ఏ రకంగా నష్టపోతా ఉన్నారు. ఈరోజు టమోటా నంద్యాల మార్కెట్ లో 25 కేజీలు 150 రూపాయలుగా ఉంది, 6 రూపాయలు కేజీ. ట్రాన్స్పోర్ట్ తో సహా ఇక్కడ వచ్చి దిగితే 6 రూపాయలు. టమోటా రైతు బతుకుతాడా? ఇది మీరు రైతుల గురించి ఆలోచన చేసేదే. ఒక్క బాధాకరమైన విషయం ఏమంటే, ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని నష్టం వస్తే ఇంకో దోటికి పోయే అవకాశం ఉంటుందేమో కానీ రైతు భూమిని నమ్ముకొని పక్కకు పోకుండా మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇది సంవత్సరం నష్టపోయినాను, వచ్చే సంవత్సరం మాకు వస్తుందని చెప్పేసి భూమిని నమ్ముకొని ఉండే వ్యక్తి రైతు. అటువంటి రైతు ఇన్ని రకాలుగా నడుములు ఇరిగి మళ్ళీ క్రాప్ పంట రెడీ చేసుకుంటా పోతే వాళ్లకు మొట్టమొదటిగానే స్టార్టింగ్ లోనే పీరియల్స్ యూరియా ఇవ్వకుండా చేస్తున్నారు. నమ్మక ద్రోహి, రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు. ఎంత బాధాకరమైన విషయం ఏమంటే, రైతు ఎవరైనా రైతే. ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 2 రకాలుగా విభజించిన వ్యక్తి ఎవరు లేరు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి తెలుగుదేశం రైతు, మా రైతు, ఇంకొక రైతు అని చెప్పి దుర్మార్గంగా ఆలోచన చేసిన వ్యక్తులు. యూరియా కష్టాల్లో ఉంటే వాళ్ళ నాయకులను ఆర్బీకే సెంటర్లలో దాని పేరు మార్చారు, రైతు సేవా కేంద్రాలను కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని ఇంకొక రైతుకు అన్యాయం చేసే దుర్మార్గమైన ప్రభుత్వం ఏదంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ రకంగా యూరియా కొరత ఉంది, మళ్ళీ తనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మళ్ళీ అది కాకుండా క్లియర్ గా బ్లాక్ మార్కెట్ తీసుకొని పోతా ఉన్నారు. ఇది నిజంగా దాన్ని మీ ద్వారా అడుగుతా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు యూరియా కొరత లేదని. ఒక్కసారి మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి చూడండి, ఏ రకంగా నష్టపోతున్నారు రైతులు, ఏ రకంగా విలువలాడిపోతా ఉన్నారు తెలుస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది, ఆవు చేలో మెస్తే దూడ గెట్టున మెస్తాదా అని. చంద్రబాబు నాయుడు యూరియా కొరత లేదని చెప్తే వాళ్ళ మంత్రులు కూడా కొరత లేదు అని చెప్తారు. వాస్తవికత ఏముంది, ఈ రోజు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది. అదే మా జగనన్న ప్రభుత్వంలో రైతు విత్తు వేసినప్పటి నుంచి పంట అమ్మేంత వరకు వాళ్ళ దగ్గర ఉండి క్రాప్ ఇన్సూరెన్స్, విత్తనాల దగ్గర టెక్నాలజీ అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర ఉండి ఆదుకున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నారు. మీరు వెంటనే రైతులకు అవసరమైనంత యూరియా ఇబ్బందులు లేకుండా బ్లాక్ మార్కెట్ లో కాకుండా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి. మేమైతే రైతులతోనే ఉంటాము, మీరు విడుదల చేసేంత వరకు మేము రైతులతోనే పోరాడతాము. మళ్ళీ మా మీద కేసులు వేస్తామని చెప్తున్నారు. కేసులకు భయపడే వ్యక్తులు ఎవ్వరూ ఇక్కడ లేరు. మేము రైతులతోనే ఉంటాము, మా జగనన్నతో ఉంటాము. మెడలు వంచి రైతులకు కావాల్సిన యూరియా వచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ. జిల్లా ఉయ్యలవాడ మండలం అల్లూరు నాది. మా రైతుల శివరామకృష్ణారెడ్డి. మా రైతుల సమస్య కోసం మా ప్రాంత మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అనుకోండి, నాయకులందరి మా రైతుల మీద సదభిప్రాయంతో, రైతులు నష్టపోతున్నారనే అభిప్రాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము రైతులం ఎప్పుడూ రుణపడి ఉంటాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతుల సమస్య మీద మిరప గిట్టుబాటు లేనప్పుడు రైతుల సమస్య కోసం ఏదైతే మిర్చి యార్డుకు పోయి నిరసన తెలిపితే సెంట్రల్ గవర్నమెంట్ కు ఉత్తరం రాయని పరిస్థితి, తర్వాతనే గిట్టుబాటు ధర అన్నం చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత పొగాకు కూడా అదే విధంగా ఏదైతే రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయడానికి పోతే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కు లెటర్ రాసి పొగాకు కొనుగోలుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగని ఈ జన సమీకరణ చూసి ఏదైతే మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లాకు పోతా ఉంటే 500 రైతుల మంది కంటే ఎక్కువ ఉండకూడదనే ఆంక్షలు పెట్టడం జరిగింది. అయినా కూడా కొన్ని వేల మంది, లక్షల మంది రైతులు ఈ విషయం తెలుసుకొని అక్కడికి పోతే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదో ట్రాక్టర్ల ద్వారా అక్కడ ఉలగవలసిన వాళ్ళ రైతుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. నిరసన తెలిపే రైతుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. పక్కన కర్ణాటకలో 17 రూపాయలు నెట్టు ఉంటే ఇక్కడ 2-3 రూపాయలతో కొనుగోలు జరిగింది అప్పుడు. అలాగనే ఈ పొద్దు ఈ ప్రాంతంలో ముఖ్యంగా శనగ పండే ప్రాంతం ఇది నంద్యాల జిల్లా. ఈ పొద్దు 5,000
900కు రేటు పడిపోయింది. గతంలో 10-12 వేల రూపాయలు వైసీపీ గవర్నమెంట్ లో మార్కెట్ జరిగింది. ఈ పొద్దు దారుణమైన పరిస్థితుల్లోకి వ్యవసాయం నెట్టబడతా ఉంది. ఈ పొద్దు మేము మా వ్యవసాయం చేసుకొని మేము బతకాలన్నా కూడా మాకు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి రాజకీయ నాయకులారా మీరు గమనించండి, మా బతుకు మేము బతకనికి ప్రకృతి అనుకూలించి వర్షాలు పడినాయి. ఈ సంవత్సరం 880 అడుగులు దాటిన తర్వాతనే ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారు. గతంలో ఈ పరిస్థితుల్లో మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో శ్రీశైలానికి ఏ లెవెల్లో మన ప్రాంతానికి పొద్దురెడ్డిపాడు ద్వారా గెట్టు నీళ్లు ఇచ్చినారు. ఈ పొద్దు 880 దాటిన తర్వాతనే ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చడం జరిగింది. మీరందరూ గమనించాలి. ఇది మన ప్రాంతం మీద మరి వివక్ష చూపుతున్నారో మరి నిర్లక్ష్యమో ఏదో వాళ్ళే గమనించాలి. మన ప్రాంతానికి 80,000 క్యూసెక్కులు జగన్మోహన్ రెడ్డి గారు కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదన చేశారు. మనకి ఎందుకంటే గతంలో 40,000 క్యూసెక్కులు రాజశేఖర రెడ్డి గారు 15,000 ఉంటే 40,000 రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఏం చేస్తే మన న్యాయం జరుగుతుందని 80,000కు శ్రీకారం చేయడం జరిగింది. అలాగనే కుందు పరివాహక ప్రాంతంలో మునక గుండె కుందు నది వెడల్పు చేసే కార్యక్రమంలో కూడా ఆయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అక్కడక్కడ పనులు చేయడం జరిగింది. ఏమంటే ఆయన పదవీ కాలం పూర్తి అయిపోయింది. మన ప్రాంతంలో సాగునీటికి నిర్లక్ష్యం కాకుండా ఉండాలంటే ముందు కాలువ నిర్మాణాలు పూర్తి కావాలి. అయితే తప్ప మన ప్రాంతానికి వెలుగోడ అనుకోండి, బ్రహ్మసాగర్ అనుకోండి, గండికోట అనుకోండి, సోమశీల అనుకోండి, కాలువ నిర్మాణాలు అయితే తప్ప వరద కాలం 3 నెలల్లోనే మనకు వరద ప్రవాహం ఉంటుంది. ఆ టైంలోనే మనకు మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ నింపుకోవాలా. దయచేసి ఈ ఎరువులను చెప్పుకుంటా పోతే మా ప్రాంతానికి జరిగే అన్యాయం చాలా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు తక్షణం ఈ ఖరీఫ్ సీజన్ లోనే ఇట్టండి, ఇంకా రబీకి పోలే ఇప్పటికీ. ఇంకా ఇప్పుడు మాకు దయచేసి మా బ్రతుకు మేము బతకాలన్నా కూడా మా ఎరువులు మాకు సప్లై చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని, అట్లాగే గిట్టుబాటు ధర కూడా మాకు న్యాయం జరగాలని ఆలోచన చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మనవి. ఈరోజు యూరియా కోసం మన నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం అందరు కలిసి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, రైతు సోదరులకు ఈ యొక్క దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే యూరియా కోసం కొట్లాడడం జరుగుతుంది, రోడ్లు ఎక్కడం జరుగుతుంది. అవసరమా? ఏ రోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు యూరియా కోసం కానీ, మందుల కోసం కానీ, ఏ దానికోసం కూడా రోడ్లు ఎక్కిన కాదు. ఆర్బీకీలకు పోవడం, నాకు ఇవి కావాలనడం, తెచ్చుకోవడం. ఏ రోజు పార్టీ పరంగా మేము ఎప్పుడు ఏం చేయలేదు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే అందరూ అంటున్నాడు, ఆయన అంటున్నాడు యూరియా చంద్రబాబు నాయుడు గారు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తాయని. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం చేసినాడు. యూరియా వేసి అంటే నత్రజని లేకపోతే మన ఎట్లా పండుతాయి ఇవి? మా ఏరియాలో పాణ్యం మండలంలో మొత్తం గొరకల్ రిజర్వాయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు రిజర్వాయర్ ఇవ్వడం జరిగింది. అది కూడా మర్చిపోతే మన కాడసాని రాంభూపాల్ గారు ఖచ్చితంగా ఇవ్వాలని తెచ్చి ఆ రిజర్వాయర్ కట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత అది 5 టీఎంసీలకే నిల్వ నీళ్లు ఉంటే గాలేరు నగర్ దగ్గర మన జగన్మోహన్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు కలిసి గాలేరు నగర్ తయారు చేపించి 12 టీఎంసీలు నిల్వ ఉంచడానికి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు కష్టపడి నీళ్లు అయితే ఉండేవి, కానీ పంటలకు యూరియా లేదు. ఈ రోజు మళ్ళీ నిన్న 1350 ఉందా, నిన్నటి రోజు కొత్త రేటు 1400కు పెంచారు. 1450 కూడా తీసుకుంటున్నారు. ఇంకోటి యూరియా ఒక మూట కొంటే కాంప్లెక్స్ ఎరువులు తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు అవసరం లేనప్పుడు తీసుకొని ఏం చేస్తారు? మీరు అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడే, తల్లిదండ్రులు కొడుకుకు ఆస్తులు అంతస్తులు ఇస్తున్నాడు, కానీ ఈయన ఫ్యాషన్ ఇస్తున్నాడు. ఈయన రెడ్ బుక్ పరిపాలన అని ఈ రెడ్ బుక్ పరిపాలన పెట్టుకొని ఏమనంటే పోలీసులు వస్తారు. వాళ్ళకి ఏమవసరం? నిమిషాలు పోలీసులు రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళే మందుల కాడికి వస్తారు. తెలుగుదేశం వాళ్ళని పెట్టి పనిచేశారు. అసలు అర్థం కాలే. పోలీసులకు కూడా నేను విన్నవించేదంటే, ఎందుకంటే అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద మాట్లాడడం సబబు కాదు. వాళ్ళు కూడా ఏం చేయాలంటే రైతుల వరకు పార్టీ పరంగా మేము ఎలక్షన్లప్పుడు కాళ్ళు పట్టుకొని కట్టుకోవడం ఓట్లు ఎప్పించాలని గెలుస్తాం, కానీ రైతుల వరకు మీరు స్పందించాలా. ఈ రోజు కూడా పాపం నాకు ఫుల్ కోఆపరేషన్ చేసినందుకు పోలీసులకు థ్యాంక్స్. కనీసం ఎందుకంటే రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు 20 మంది కాడికి ఎక్కువ అవుతుందని. పాపం వాళ్ళకు కూడా మనసులో ఉంది, కానీ గవర్నమెంట్ లో అందరినీ ఎత్తిపారేస్తారని భయంతో చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే మాత్రం అన్యాయం చేయడం లేదు. ఎందుకంటే నేను కోరేది ఒకటే, యూరియా మాత్రం ఫ్రీగా రైతులందరికీ ఇవ్వాలా. మీరు ఈ యొక్క యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ